अपठित गद्यांश को पढ़कर పీచే గయే ప్రశ్నోం కే ఉత్తర్ లిఖియే. ఇక్కడ ఇచ్చినటువంటి గద్య భాగాన్ని చదివి దానికి సమాధానం అనేటువంటిది రాయండి. मानव को जीवन में उच्च पद पाने के लिए సత్సంగతి ఉతని హీ ఆవశ్యక హై. మనం వచ్చేసి మానవ జీవితంలో ఉన్నతమైనటువంటి పదవిని సాధించడానికి లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించడం కోసం వచ్చేసి మంచి స్నేహం అనేటువంటిది చాలా ముఖ్యమని అనమాట. సో జీవిత రహనే సరే जितना की आवश्यकता है जितना की జీవిత रहने के लिए రోటీ కపడా और మకాన్. మనము బ్రతకడానికి వచ్చేసి మనకు కావాల్సింది వచ్చేసి తినడానికి తిండి, తర్వాత వచ్చేసి బట్టలు వేసుకునేడానికి బట్టలు, తర్వాత ఇల్లు అనేటువంటి చాలా అవసరము. మానవ్ బచ్పన్ సే హీ పేట్ భర్నే కా ప్రయాస్ కర్తా హై. మనిషి వచ్చేసి చిన్నప్పటి నుంచే వచ్చేసి కడుపు నింపుకోవడానికి అనేకమైనటువంటి పొట్టకూటి కోసము అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడనమాట. తబ్సే హీ ఉసే అచ్చి సంగతి మిల్ని చాహియే. అలాంటి పొట్టకూటి కోసము ఒక మంచి స్నేహాన్ని అతను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. जिसके फलस्वरूप वह अपनी अवस्था के अनुसार अच्छे कार्यों को कर सकें और कुसंगति के विकराल पंजों से अपनी రక్షా कर सकें. తను ఏం చేస్తాడంటే మంచి పనులను చేయడం కోసం వచ్చేసి మంచి స్నేహాన్ని ఎంచుకుంటాడనమాట. మంచి స్నేహాలను ఎంచుకోవడం వల్ల మనం వచ్చేసి అతని యొక్క సామర్థ్యం అనేటువంటిది ఏమవుతుంది, మంచి పనులను చేయడానికి బాగా దోహదపడుతుంది అనమాట. जिसके फलस्वरूप वह अपनी अवस्था के अनुसार अच्छे कार्यों के कर सकते हैं और कुसंगति के विकराल पंजों से अपनी रक्षा कर सके. అంటే చెడ్డవారి యొక్క స్నేహాల్లో నుంచి, చెడువారి యొక్క స్నేహం నుంచి మనము బయటపడవచ్చు అనమాట. అంటే మంచి ఏదో చెడు ఏదో అనేటువంటి తెలుసుకోగలుగుతాము. ఏది వహ ఐసా నహీ కర్ పాతా తో శీఘ్ర హీ కుసంగతికే గడ్డే మే గిర్ జాతా హై. అలా చేయలేదనుకోండి, ఒక ఉన్నతమైనటువంటి పదవులు అంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేకపోయినట్లయితే చెడ్డవారి యొక్క స్నేహాల్లో పడి తన యొక్క గోతిని తానే తవ్వుకున్నవాడే అయిపోతాడనమాట. అత ప్రత్యేక వ్యక్తికో కుసంగతి సే బచనా చాహియే. అందువల్ల ఎప్పటికీ చెడు స్నేహాన్ని వచ్చేసి మనం వచ్చేసి ఎప్పుడు దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వకూడదు. సో అప్పుడే మనము బయటపడగలుగుతామన్నమాట. కుసంగతి సే మనకు వచ్చేసి చెడు స్నేహం వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే వచ్చేసి కోపం వస్తుంది, లోభం వస్తుంది, అంటే మనకు లేదు అనేటువంటి ఇది వస్తుంది, తర్వాత అహంకారం అనేటువంటి పెరిగిపోతుంది. ఒకవేళ వచ్చిందనుకోండి మనకు ఇక్కడ చూడండి, కోపం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది తెలుసా, మనకు లేదు, మన దగ్గర లేదు, ఇతరుల దగ్గర ఉన్నది మన దగ్గర లేదు అనేటువంటి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు మనకు ఈ కోపం అనేటువంటి వస్తుందన్నమాట. లోభము అంటే మన దగ్గర లేదు అనేటువంటి ఒక ఇది. ఒకవేళ భగవంతుడు అన్నీ ఇచ్చేసాడు అనుకోండి, కానీ ఆ అహంకారం అనేటువంటి మనిషికి పెరిగిపోతుందన్నమాట. అహంకార్ చేసే అనేక బురాయియోంకి జర్నీ హై. ఇవన్నీ వచ్చి తలెత్తుతాయి. ఈ విధమైనటువంటి చెడు బుద్ధులన్నీ తలెత్తుతాయి అన్నమాట. प्रत्येक व्यक्ति को चाहिए कि वह చందన్ కో వృక్షకే సమాన్ అటల్ రహే. ఇప్పుడు ఎలా ఒక మనిషి అనేటువంటి వాడు చెడు లక్షణాల నుంచి మంచి లక్షణాలకు ఎప్పుడు స్థిరంగా ఉండాలి, మంచి లక్షణాల కోసం ఎప్పుడు వచ్చేసి స్థిరంగా నిలబడాలి అని అంటే, ఒక చందనపు చెట్టు ఉందనుకోండి, ఆ యొక్క చందనపు చెట్టులో వచ్చేసి ఎప్పుడు వచ్చేసి రాత్రింబవళ్ళు వచ్చేసి ఏమి ఉంటాయంటే దానికి చుట్టూ పాములు చుట్టుకొని ఉంటాయన్నమాట. చందన్కి వృక్షకే సమాన్ అటల్ రహే. చందనపు వృక్షము మాదిరిగా చాలా దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఎలా అంటే జిస్ ప్రకార్ సర్ప్ ఉస్ పర్ దిన్ రాత్ లిపటే రానే పర్ భీ ఉసే అపనే విష సే ప్రభావిత నహీ కర్పాతే. ఎలా ఉంటుందంటే ఆ యొక్క చెట్టుకు చుట్టుకొని ఉంటుంది ఈ యొక్క పాములు, కానీ ఒక చుక్క కూడా వచ్చేసి, ఒక చిన్న డ్రాప్ కూడా వచ్చేసి ఆ యొక్క చెట్టు పైన దానికి విషం అనేటువంటిది ఎక్కదనమాట. సో అదే విధంగా ఉసీ ప్రకార్ సత్సంగతికే మార్గ పర్ చల్నే వాలో కా కుసంగతే కుచ్ భీ నహీ బిగాడ్ సక్తి. అదేవిధంగా వచ్చేసి మంచి మార్గములో మంచిని చేయాలి అనుకునేటువంటి వారికి వచ్చేసి చెడువారి యొక్క
సాంగత్యము యొక్క ఫలితాలు వచ్చేసి మనకు ఎటువంటి ప్రభావితం అనేటువంటిది చేయదనమాట. కాబట్టి మనం వచ్చేసి ఎప్పుడు మంచి పనులను చేయాలి అనేటువంటిది ఈ యొక్క पैराग्राफ మనకు తెలుపుతూ ఉంది. మానవకు జీవన్ మే ఉచ్చ పద పానే కే లియే క్యా ఆవశ్యక హై, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి ఏమి అవసరము అంటే వచ్చేసి సత్సంగతి, మంచి స్నేహం అనేటువంటిది అవసరము. సత్సంగతి అంటే మంచి స్నేహం అనేటువంటిది అవసరము. మంచి బుద్ధి కలిగినటువంటి వారితో స్నేహం చేయడము ముఖ్యము. కుసంగతి సే కౌన్ కౌన్ సి బురాయ్యా మనుష్య ఆ జాతి హై, మనకు వచ్చేసి ఏమేమి మనిషికి వచ్చేసి ఎటువంటి లక్షణాలు అనేటువంటిది వస్తాయన్నమాట. చెడు స్నేహం వలన లోభము, అహంకారము, క్రోధము అనేటువంటిది ఏ సబీ అంటే అన్నీ వస్తుందన్నమాట. కిసి ప్రకార్ కే వ్యక్తి కా కుసంగతి కుచ్ నై బిగాడ్ సక్తి, ఎవరికి వచ్చేసి చెడు స్నేహము యొక్క ఎటువంటి ప్రభావితం అనేటువంటిది చేయదు మంచి వాళ్ళకి అనేటువంటిది ఎట్లా ఎవరికి ప్రభావితం చేయదు అని అడుగుతున్నారు. సంగతికే మార్గపరచాలనే వాళ్ళకో, సత్సంగతికే అంటే మంచి మార్గములో నడిచేటువంటి వారికి వచ్చేసి చెడు వారి యొక్క సాంగత్యము ఎటువంటి మార్పుని తీసుకొని రాదు అని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. కాబట్టి మంచి పనులను చేయాలి. మానవ బచ్పన్ సే హీ క్యా బర్నే కా ప్రయాస్ కర్తా హై, మనిషి వచ్చేసి చిన్నప్పటి నుంచి ఏమి చేయాలని ససేమ్ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, బాల్యం నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని అంటే మానవ బచ్పన్ సే హీ పేట్ భర్నే కా ప్రయాస్ కర్తా రాతా హై, మన యొక్క పొట్టకూటి కోసము అనేకమైనటువంటి విషయాలను చేస్తూ ఉంటాడు అనమాట. దాంట్లోనే అబద్ధం అనేటువంటిది ఆడతాడు, అహంకారం అనేటువంటి పుట్టుకొస్తుంది, కోపం అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇలాంటివి పలు రకాలైనటువంటి మార్పులు అనేటువంటి మనకు చేకూరుతుంది. వ్యక్తికు కిస్కీ తరహ అటల్ రహనా చాహియే, వ్యక్తి వచ్చేసి దేనిపైన వచ్చేసి స్థిరంగా ఉండాలి, దేని ప్రకారంగా స్థిరంగా ఉండాలి అంటే వ్యక్తి చందన్ వృక్షకే సమాన్ అటల్ రానా చాహియే, మనం వచ్చేసి వ్యక్తి వచ్చేసి ఒక మానవుడు అనేటువంటి వాడు చందనపు చెట్టు విధముగా వచ్చేసి మనము స్థిరంగా ఉండడం అనేటువంటిది దాని ద్వారా నేర్చుకోవాలి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు.